శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. మాతాపితృగురుదేవతాభ్యో నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపురాణం చతుర్థ భాగం. సనత్ కుమార, వింటున్నావుగా, దత్తాత్రేయుడు శ్రాద్ధయోగ్య పదార్థాలేమిటి, అలాగే వర్జించవలసినవి ఏమిటి, తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్మ పితామహుడు కురుక్షేత్రంలో శరతల్పం మీద ఉండి ధర్మరాజుకు చెప్పిన అత్రి నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు నిమికి పుత్ర వియోగం కలిగిందని ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి మొదటగా ఈ విధిని రూపొందించాడని, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేశాడని, శ్రాద్ధ విధిలో విశ్వదేవతలకు, పితృదేవతలకు, అగ్నికి, సోముడికి, ఇంకా సంబంధిత దేవతలకు భాగాలు కల్పించాడని, వర్జనీయాలను నిర్ధారించాడని వివరించాడు. వీటిని దత్తాత్రేయుడు వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి శ్రౌత స్మార్థ వ్రత దానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానమంటారు కదా, దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి. అవి కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడం ఎలాగా? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా? చాంద్రాయణాది వ్రతాల స్వరూపం ఏమిటి? ఈ విషయాలు తెలియజెప్పి నన్ను ధన్యుని చెయ్యి దేవాదిదేవా అని అభ్యర్థించాడు. అంతట దత్తయోగీంద్రుడు సంతసించి ఉపవాసాలకు, వ్రతాలకు, దాన ధర్మాలకు ఏ ఏ తిథులు ఉత్తమమో, ఏవి పనికిరావో, తుది నిర్ణయం ఎలా తీసుకోవాలో సవిస్తరంగా తెలియజేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథి, వార, నక్షత్రాదులని నిర్ణయించుకొని సత్కర్మాచరణం చేస్తే అక్షయ ఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు. దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతసిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణు స్వరూపులే. వారికి సంసార దుఃఖాలు, ఆది వ్యాధులు అంటూ ఏవి అంటవు, అలాగే అవి బాధించలేవు. ఓ ధర్మకీర్తి, బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, గురు భార్యాగమనం ఇవి చేసిన వాడితో స్నేహం అనే పంచమహాపాతకాలతో పాటు పరశ్రీగమన, ప్రాణిహింసాదులు మరికొన్ని ఉపపాతకాలు ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవింపక తప్పదు. ఉదాహరణకు అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలక తప్పదు కదా. కాబట్టి పాపాలను అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కొన్నింటికి పిడకలు పేర్చుకొని తనని తాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏది ఏమైనా అడుసు తొక్కనేలా, కాలు కడుగనేలా అన్నట్టు పాపకర్మాలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే దీనికి ఉత్తమమైన మార్గం. దీని సాధనకు చెప్పిన నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శప్రాయులను అనుసరించడం, పురాణ ఇతిహాసాల పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలను, మంచి చెడులను తెలుసుకొని మంచిని అలవర్చుకోవడం, ఇవే ఉత్తమోత్తమైన పరిష్కార మార్గాలు. ధర్మకీర్తి అనుతాపంతో అంతఃశుద్ధిని, ఉపవాసాలతో బహిర్శుద్ధిని సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగా అయితేనేమి, ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగా అయితేనేమి, చాంద్రాయణాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా, వాటిని వివరించమన్నావు
కదా ఆలకించు అంటూ దత్తుడు కొనసాగించాడు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, ఆకామ్యత, అహింస ఆస్తేయం అనగా దొంగతనం చేయకపోవడం, మాధుర్యం, బాహేంద్రియ నిగ్రహం, అలాగే అంతరేంద్రియ నిగ్రహం, స్నానం, ఉపవాసం, హోమం, స్వాధ్యాయం, గురు శుశ్రూష, శౌచం, ఆక్రోధిత, అప్రమాదిత, ఇవి తప్పక పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుడి రుధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకోవాలి. కాలం గడపటం వానప్రస్థులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీనినే చాంద్రాయణ వ్రతం అంటారు. శుక్రపక్షంలో చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతాడు. రోజుకి ఒక కల చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్రపక్ష ప్రతిపత్తి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమ తిథి నాడు 15 ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాడ్యమి నుంచి చంద్రుని యొక్క కలలు తరుగుతాయి కనుక రోజుకొకటి ముద్దగా తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడు అవుతాడు. ఇది చాంద్రాయణ వ్రత నియమం. పంచగవ్య ప్రాశానం చేసి వపనాదులు చేసుకుంటే అంటే తలనీలాలు తీసేస్తే సాంతపన కృత్యం. పంచగవ్యాలను కుశోదకాన్ని రోజుకి 6 రోజులు పుచ్చుకొని 7వ నాడు అవి కూడా లేకుండా నిట్టూపవాసం ఉంటే దీనిని మహాశాంత పనక క్రచ్చవ్రతము అంటారు. దీనిని సప్తాహ క్రత్యం అని పేరు. మహారాజా ప్రాయశ్చిత్తాలు ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే సరిపోదు. అనుతాపంతో చేయాలి, శ్రద్ధాసక్తులతో చేయాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణుని స్మరిస్తూ చేయాలి. నారాయణాంకితమైన మనసే ప్రధానం. రాగాది నిర్ముక్తుడై, అనుతాప సమన్వితుడై, సర్వభూత దయాపరుడై, విష్ణు స్మరణ తత్పరుడై ఉన్నట్లయితే అతడు తెలియక చేసిన ఎంతటి పాతకమైనా అంతరించిపోతుంది. నారాయణ స్మరణయే సర్వపాపాలకు ప్రాయశ్చిత్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదేవ దత్త.